హాయ్ హలో నమస్తే అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది పచ్చడి అందరూ చేసుకున్నారండి? మరి నేను ఎలా చేస్తానో ఉగాది పచ్చడి ఒక్కసారి చూసేయండి. కావలసిన పదార్థాలు: బెల్లం, కొబ్బరికాయ, మామిడికాయ, చింతపండు రసం అండి, చెరుకు ముక్క, ఏపిన శనగపప్పు, పచ్చిమిర్చి. మరి ఉగాది పచ్చడికి కావాల్సిందండి వేప పువ్వు. ఇది వేప పువ్వు అండి. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. వాటర్లో అయితే కడుక్కుని వేసుకుందాం. మరి మెయిన్ అరటిపండు ఉండాలి కదండి, అరటిపళ్ళు ఇవ్వండి. మరి ప్రాసెస్ చూసేద్దాం. మీ దగ్గర ఇలాంటి అరటిపళ్ళు ఉంటే వేసుకోండి. ఇవి వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి అయితే. వీటిని మా ఏరియాలో అయితే బొంత అరటికాయలు అంటారు, కూర అరటికాయలు అంటారు. మీ ఏరియాలో ఏమంటారో అవి వేసుకోండి. లేకపోతే నార్మల్ అరటిపళ్ళు వేసుకోండి. ఇటువంటివి అరటిపళ్ళు అయితే బౌల్లోకి వేస్తానండి. చెరుకు ముక్క, బెల్లం అండి, మీ స్వీట్నెస్ తగ్గట్టు వేసుకోండి. ఏపిన శనగపప్పు, మామిడికాయ ముక్కలండి, బాగా చిన్నవి కట్ చేసుకోండి. మీకు తగినన్ని వేసుకోండి. మీరు తీసుకుని క్వాంటిటీని బట్టి ఇవన్నీ వేసుకోండి. కొబ్బరికాయ ముక్కలండి, కొంచెం చింతపండు రసం. కొత్త చింతపండు వేస్తారండి ఈ పచ్చట్లో అయితే. పచ్చిమిర్చి అండి, చిన్న ముక్కలు కోసుకుని వేసుకున్నాను. కొన్ని ఏరియాలో అయితే కారం అయితే వేసుకుంటారండి. వేప అయితే కడిగానండి, శుభ్రంగా కడిగి వేసాను. ఇది ఓన్లీ రేక ఒకటేనండి, మొగ్గ ఏది ఉండదు. మా ఏరియాలో అయితే కొంచెం వేప ఎక్కువ వేసుకుంటామండి. మరి మీ ఏరియాలో ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. పసుపు అండి, కొంచెం ఉప్పు అయితే వేసుకోండి. కొంచెం ఉప్పు ఒకసారి మిక్స్ చేసేద్దామండి. బాగా మిక్స్ చేస్తానండి. ఫైనల్గా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి నేను చెప్పినట్టయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మా గోదావరి జిల్లాలలో ఎక్కువ పచ్చడి అయితే ఇలా చేస్తారండి. మరి మీరైతే పచ్చడి ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ ఉగాదికే కాదండి, ఈ పచ్చడి ఎప్పుడన్నా చేసుకుని తినచ్చు. ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఈ పచ్చడి అన్నది. ఉగాది పచ్చడి మట్టికి అందరూ తప్పకుండా తినండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. యాప్ ఉన్నది తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. నిలవైతే 6 నెలలన్నా ఆగుద్ది. మీకు 6 నెలలు ఉంటుందండి. ఒకసారి అయితే అలా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.